ఈ వీడియోలో చర్మ ఆరోగ్యంపై పీసీఓఎస్ ప్రభావం గురించి మాట్లాడుకుందాం. పీసీఓఎస్ ఉన్న మహిళల్లో అధిక టెస్టోస్టెరాన్ చర్మంలోని నూనె ఉత్పత్తి చేసే గ్లాండ్స్ కార్యకలాపాలను పెంచుతుంది. ఇందువలన మచ్చలు, మొటిమలు ఏర్పడవచ్చు. ముఖం, తల, ఛాతీ మరియు వీపుపై చర్మంలో ఈ నూనె ఉత్పత్తి చేసే గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ జిడ్డు వలన చర్మంలో చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతే మొటిమలు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ఇవి మూతి దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. కొందరిలో మంచి చర్మం శుభ్రపరిచే విధానంతో మొటిమలు పోతాయి. కానీ ఇటువంటి సాధారణ చర్యలతో పరిష్కారం లేకపోతే మీ డాక్టర్ మీకు క్రీమ్స్ లేదా వేరే మందులు సిఫార్సు చేయగలరు. పీసీఓఎస్ ఉన్న కొంతమంది స్త్రీలలో సాధారణంగా మహిళల్లో జుట్టు పెరగని చోటల్లో అవాంఛిత రోమాలు కనిపించవచ్చు. పీసీఓఎస్ వల్ల ముఖం, ఛాతీ, పొట్ట, వీపు మరియు పిరుదులపై ముదురు జుట్టు పెరగవచ్చు. జుట్టును తొలగించాలని కోరిక ఉంటే దీనికోసం బ్లీచింగ్, షేవింగ్, వ్యాక్సింగ్, ఎపిలేటింగ్ వంటి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారం కోసం లేజర్ థెరపీ లేదా ఎలక్ట్రాలిసిస్ చేయించుకోవచ్చు. ఇది జుట్టు కుదుళ్లను పూర్తిగా తొలగిస్తుంది. కానీ ఈ ట్రీట్మెంట్కి ఎక్కువ ఖర్చు అవ్వే అవకాశం ఉంది. మీ డాక్టర్ జుట్టు పెరగడం తగ్గేందుకు మందులు సిఫార్సు చేయగలరు. మరోవైపు కొంతమంది పీసీఓఎస్ ఉన్న స్త్రీలు జుట్టు రాలడాన్ని గమనిస్తారు. ఇది అధికంగా జుట్టు రాలడం లేదా ఉన్న జుట్టు సన్నగవ్వడం వల్ల కావచ్చు. డాక్టర్ మీకు గోళీలు లేదా తలపై రాసుకునేందుకు ద్రవ్యాలు సిఫార్సు చేయగలరు. కొంతమంది మహిళలు మందుల కన్నా హెయిర్ స్టైలింగ్, హెయిర్ స్ప్రేస్ లేదా విగ్స్ వాడడం ఇష్టపడతారు. పీసీఓఎస్ వల్ల చర్మంపై ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనే పేరు కలిగి ఉన్న ముదురు వెల్వెట్ లాగా ఉండే ప్యాచెస్ కనిపించవచ్చు. ఇవి మెడ, చంకలు మరియు ఉదరం ఇంకా తొడలు కలిసే ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. పీసీఓఎస్ అదనంగా ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ డయాబెటీస్ మరియు ఊబకాయం ఉన్న వారిలో కూడా కనిపిస్తుంది. కారణంగా బరువు తగ్గడం మరియు డయాబెటీస్ను కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఇది కాలక్రమేణా క్షీణిస్తుంది. పీసీఓఎస్ గురించి అధిక సమాచారం కోసం డిస్క్రిప్షన్ బాక్స్లోని పేషెంట్ సపోర్ట్ గ్రూప్ లింకులను సందర్శించండి. ధన్యవాదాలు.